నారా లోకేష్ గారు రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీ వారసుడిగా మొదలై 2019 ఎన్నికల్లో ఎదురైన భారీ ఓటమిపై వచ్చిన విమర్శలను తిప్పికొట్టి 2024లో దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో అద్భుతమైన విజయం ద్వారా విమర్శకులకు ఎలా సమాధానిచ్చి ప్రజానాయకుడు ఎలా మారారు, రానున్న కాలంలో లోకేష్ వ్యూహాలేమిటి, ఎక్కడ చదువుకున్నారు అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ జేఎస్పీకే. వెల్కమ్ టు జేఎస్పీకే న్యూస్ తెలుగు. నారా లోకేష్ గారు 1983 జనవరి 23న హైదరాబాద్లోని అప్పటి ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణలో జన్మించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు నారా భువనేశ్వర్కి ఏకైక కుమారుడు. ఆయన తల్లి తరపున తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి మనవడు. ఈ వారసత్వం ఆయనను నందమూరి నారా కుటుంబ రాజకీయ వారసుడిగా నిలబెట్టింది. ఈ నేపథ్యం వల్ల లోకేష్పై ప్రజల్లో ఆలోచన మరియు రాజకీయ ప్రత్యర్థి నుండి విమర్శలకు ఒక ప్రధాన కారణంగా మారింది. విద్యా ప్రస్థానం. కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లోని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బిజినెస్ స్కూల్లోని MBA చేశారు. ఆ సమయంలో ఫైనాన్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్లో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. వ్యక్తిగత జీవితం. 2007లో నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె అయిన నారా బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. ఈమె నారా లోకేష్కి వరుసకి మేనకోడలవుతుంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత అప్పటి అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో విమర్శకులు ఎంత విమర్శించినా తనకున్న నైపుణ్యం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను సమర్థంగా ముందుకు తీసుకువెళ్లారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నారా లోకేష్ తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి మీద 5,337 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆల రామకృష్ణారెడ్డి గారికి 1,08,464 ఓట్లు రాగా లోకేష్ గారికి 1,03,127 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. తర్వాత 2023 జనవరి 27న యువగలం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో 3,132 కిలోమీటర్లు నడిచి క్షేత్రస్థాయిలకు వెళ్లి ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరి పేర్లను నేను నా రెడ్ బుక్లో రాశాను, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి పని చూస్తానని యువగలం సభలో ప్రసంగించారు. దానికి విమర్శకులు 4 పేర్లు గుర్తుంచుకోవడానికి రెడ్ బుక్ అవసరమా అని ఎంత ఎగతాళి చేసినా మౌనంగా ఉండి కాలమే సమాధానం చెప్తున్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర జరుగుతుండగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ గారు పార్టీ పగ్గాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి అమరావతి వరకు ఎక్కడ ఎలాంటి అడుగులు వేయాలో వ్యూహాత్మక వ్యవహరించి తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో లోకేష్ గారు మళ్లీ 2019లో ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య మీద 91,413 ఓట్లు భారీ మెజార్టీతో అఖండ విజయం సాధించారు. అత్తారింటికి దారేది మూవీలో MS నారాయణ గారు చివరిలో చెప్పిన మాట గుర్తుందా మీకు? ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పవాడు అన్నట్లుగా విమర్శకులు ఎంత విమర్శించినా మౌనంగా ఉండి ప్రజల కోసం తను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎవరైతే ప్రజలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లను రెడ్ బుక్లో రాశారో వాళ్ళందరికీ శిక్షలు వేయించారు. ఎవరైతే ఎగతాళి చేశారో ఇప్పుడు వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే భయపడుతూ వణుకుతున్నారు. లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా ప్రజలకు ఉన్న సమస్యలను వెంటనే స్పందించి పరిష్కారం చూపిస్తున్నారు. వ్యాపారాలు. హెరిటేజ్ ఫుడ్స్ను నారా చంద్రబాబు నాయుడు గారు 1992లో స్థాపించారు. ఈ సంస్థలో నారా కుటుంబానికి గణనీయమైన వాటాలున్నాయి. ఆయన తల్లి నారా భువనేశ్వరి గారు అతిపెద్ద వాటాదారుగా 24% వాటాను కలిగి ఉండగా లోకేష్ గారు 10.82% వాటాను కలిగి ఉన్నారు. మొత్తం కుటుంబం వాటా 35% ఉంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత కేవలం 5 రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్ షేర్స్ 55% పెరిగాయి. దీనితో లోకేష్ సంపద 237.8 కోట్లుగా పెరిగింది.
ఈ పెరుగుదల రాజకీయ విజయం మరియు ఆర్థిక రంగం మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలుస్తుంది. వ్యూహాత్మక నిర్ణయాలు. నారా లోకేష్ గారు మంత్రివర్గంలో కొత్త వాళ్ళకి స్థానం ఇవ్వడంలో రానున్న కాలంలో ఎలా ఉండబోతుందో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలోని ట్విట్టర్ సంస్థ ద్వారా లోకేష్ గారికి ఎవరైనా ఆరోగ్య అభివృద్ధి సమస్యలు ఉన్నాయని అభ్యర్థిస్తే తక్షణమే వాళ్ళకి పూర్తి చేసేలా పనిచేస్తున్నారు. సౌదీలోని ఇరుకుపోయి ఇబ్బంది పడుతున్న మన తెలుగు వాళ్ళని అక్కడున్న సౌదీ ప్రతినిధులతో మాట్లాడి భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. లోకేష్ గారు నిర్వహిస్తున్న ఐటీ శాఖను సమర్థంగా పనిచేస్తూ ఎంఎన్సీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా పనిచేస్తున్నారు. రీసెంట్గా నేపాల్లో చిక్కున్న తెలుగువారి కోసం 2 రోజుల పాటు ప్రతి గంట ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటూ సురక్షితంగా మన రాష్ట్రానికి తిరిగి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, లోకేష్ గారి రాజకీయ శైలి గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణ వీడియోల సమాచారం కోసం మన జేఎస్పీకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు ఫ్రెండ్స్.